లక్ష్మీ ప్రసన్న ఆ టైటిల్ తెర మీద పడగానే ఒక అలాంటి భూకంప్స్ వచ్చాయి. అలాంటి బ్యానర్‌లో ఎన్నో హిట్లు 'అల్లుడు గారు' రకరకాల సినిమాలన్నీ వచ్చాయి. చాలా హిట్స్ 'రౌడీ అల్లుడు', 'రౌడీ బాయ్' అలాంటి బ్యానర్‌లో మీరు సింగిల్‌గా ఎందుకు చేయలేదు? అగో అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. బ్యానర్ మా నాన్నదంట, నేను దానిలో సినిమాలు తీస్తానంటే వద్దు నువ్వు వేరే పేరు పెట్టుకో అన్నారు. అందుకే నాకు లక్ష్మీ ప్రసన్న ఆఖరిలో నేను మా తాత పేరు పెట్టుకుంటానని మంచు ఎంటర్టైన్మెంట్ అని పెట్టుకున్నా. మా నాన్నది కాదు, మా తాత పేరు అది, మా ముత్తాతలది మంచు అనేది. యా, సో ఎందుకు చేయలేదు అసలు మా లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌లో? ఏమో అండి, మా నాన్నకి వాళ్ళ కొడుకులతో తీయడం ఇష్టం ఎక్కువ. ఆయన అడగండి క్వశ్చన్. దానికో అది ఇచ్చేంత వరకు ఇది 11 గంటలు కూర్చోబెడతారని నాకు తెలుసు. ఇది మొన్న కూడా ఈ బాబోయ్ మీరైనా అసలు నేను చెప్పింది రాస్తున్నాను. మీతో అలవాటు అయిపోయి నాకు బాంబే వెళ్ళి దోలు తీరుతుంది. పేట్రియార్కీ అంటే ఉంటుంది. ఎస్, వీఆర్ ద మెన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మేము పెరిగింది కూడా అలాగే. ద ఉమెన్ ఆర్ ఆల్వేస్ అనేదో అంటే లక్ష్మి మంచు లాషెస్ అట్ హర్ ఫాదర్. ఐమ్ లైక్ అమ్మని మా నాన్న చూసాడంటే ఫోన్ చేసి ఏంటి ఏమాడ. నేను చెప్పిన దానికి వాళ్ళు రాసేదానికి అసలు సంబంధమే లేదు. అక్కడి నుంచి మళ్ళీ టైటిల్స్ మటుకు అద్భుతంగా పెడుతున్నారు. మళ్ళీ మళ్ళీ నేను చెప్పిందే రాస్తున్నారు అనమాట. ఐఎమ్ స్టిల్ గెటింగ్ యూస్ టు ఇట్. ఇక్కడైతే ఏదంటే అది ఏదన్నా నేను డీల్ చేస్తాను అన్న ఫీలింగ్. ఐ డోంట్ వాంట్ టు గెట్ అన్ ఇంప్రెషన్ దట్ నేను అక్కడికి వెళ్ళి ఇంకేదో మాట్లాడదు. నేనే అక్కడ ఏం మాట్లాడినా 80% డిలీటా. ఇప్పుడే చెప్తున్నా. మంచులక్ష్మి గారు ఇక్కడ. హాయ్, నెక్స్ట్ జాగ్రత్త వెనక్కి పడకల మేడం. ఇప్పుడు అంటే చాలా జోనర్స్ ఉన్నాయి. సో మీరు చేసిన జోనర్స్ కూడా ఉన్నాయి. ఈ జోనర్ నేను చేయాలనుకుంటున్నాను ఇలాంటి కైండ్ ఆఫ్. థ్యాంక్ యూ చెప్తా. ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరికీను, డైరెక్టర్స్ అందరికీను, మీరు నన్ను పెట్టుకొని ఎలాంటి సినిమా తీయాలంటే నాకు ఫుల్ కామెడీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇలా టక్కన అడిగినప్పుడు నాకు వచ్చే నా డ్రీమ్ రోల్ ఉమా థర్మన్ ఇన్ కిల్ బిల్ అండ్ అంజలీనా జోలీ ఇన్ టూమ్ రైడర్. నాకు ఎందుకో నా మైండ్లో నేను పెద్ద యాక్షన్ స్టార్ అన్న ఫీలింగ్ అండి. బట్ కామెడీ స్టార్ అని అందరూ నా ఫ్రెండ్స్ అంటుంటారు. సో బట్ నాకు వచ్చేటివన్నీ సీరియస్ రోల్స్. బట్ ఐ రియలీ వాంట్ టు డూ అ గుడ్ out and out like Anil Ravapudi gari comedy type movies. I really want to do something like that in Telugu.